రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. షలోం. మీ పక్కనున్న వారు పేరు కనుకొని వారికి సమాధానము కలుగునుగాక అని చెప్తారా? ఈరోజు మనం ఎంచుకున్న అంశము షాలోము, సమాధానము. ఎంతమందికి సమాధానం లేదండి చేతులు? దేవుడు ఈరోజు సూటిగా తన వాక్యము నుండి మీతో మాట్లాడబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట సెలవిచ్చి ఉన్నారు. చూద్దాం. యోహాను సువార్తలోని 14వ అధ్యాయము 27వ వచనములో ఒక అద్భుతమైన మాట చెప్పి ఉన్నారు. చూద్దాం ఏమిటో ఆ మాట. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ హృదయమును కానీ మేము చేస్తాం. ఏదైతే యేసు చెప్పాడో అది మేము చెయ్యం. అవునా? ఈరోజు ఎందుకు సమాధానము లేదంటే ఆయన చెప్పింది మనము వినటము, చేయటం పక్కన పెట్టు. ఆయన చెప్పినది మనము చెయ్యలేకపోతున్నందుకు సమాధానముగా కలిగి ఉండలేకపోతున్నాము. హిబ్రూ భాషలోని, లేకపోతే ఇజ్రాయెల్కి మీరు వెళ్ళినప్పుడు హలో అన్నప్పుడు, గుడ్ బై అన్నప్పుడు ఏమంటారు చెప్పండి? రెండిటికీ షాలోమే. హలో అన్నప్పుడు షాలోమ్ అంటారు, బాయ్ అన్నప్పుడు కూడా షాలోమ్ అంటారు. ఈ యొక్క గ్రీటింగ్ ఏదైతే ఉన్నదో షాలోము చాలా లోతైన అర్థం కలిగినదండి. కానీ ఈ సమాధానము పొందుకోవటము అంత సులభము కాదు. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా కలిగి ఉండిన వారి కూడా సమాధానము కలిగి జీవించలేకపోతున్నారు. ఇది ఆలోచింపదగ్గవలసిన విషయం. ఇది యేసుక్రీస్తు ప్రభువారేమో నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను, లోకము అనుగ్రహించు వంటి సమాధానము కాదు అంటున్నాడు. మరి యేసు ఏ సమాధానము మీకు ఇవ్వాలని కోరుచున్నాడు? ఆ సమాధానము ఎలా పొందుకోగలుగుతామో, ఆ సమాధానము కలిగి ఏ విధంగా మనం జీవించాలి, ఎలా జీవించగలుగుతాం అనే విషయాలు ఈరోజు మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. న్యూ ఇయర్ నాడు నేను ఒక వాక్యము బోధించాను. ఏమిటది? తృప్తి లేనివాడు ఎప్పుడు సమాధానము కలిగి, దేవుడు అనుగ్రహించిన సమాధానం. మనం యెహోవా షాలోమ్ అని అంటామా లేదా? పాట కూడా పాడుతాం, యెహోవా షాలోమ్ అని. గాడ్ ఆఫ్ పీస్, ద ఫాదర్, గాడ్ ఆఫ్ పీస్ ఏమని కోరుచున్నాడు? తన పిల్లలు సమాధానము కలిగి ఉండాలని కోరుచున్నాడు. కానీ ఈ పడిపోయిన లోకములో, ఈ అల్లరు జరుగుతున్న ఈ లోకములోని ఎలా సమాధానము కలిగి ఉండాలి అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది మనకు. చూడండి, ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు నూతన యెరూషలేము గురించి కొన్ని మాటలు చెప్పి ఉన్నాడు. అసలు యెరూషలేం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలుగుతారా? యెరూషలేం అంటే సిటీ ఆఫ్ పీస్, సమాధాన పట్టణము, సిటీ ఆఫ్ పీస్. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడు ఒక నూతన యెరూషలేముని మన కోసము సిద్ధపరిచి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుకుందాం.
నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఈ ఒక్క మాట చాలు మీ జీవితాల్లో ప్రతి భయము భీతి తొలగిపోవటానికి. ఈ మాటలు నమ్మకమైన మాటలు, నిజమైన మాటలు అంట. ఏమిటి ఆ మాటలు? ఏడుపు ఉండదంట, కన్నీళ్ళు ఉండవంట, మరణం ఉండదంట, దుఃఖం ఉండదంట, ఏమి ఉండదంట. నిజంగా నమ్మగలిగితే సమాధానము కలిగి బ్రతుకుతారు మీరు. ఎందుకంటే ఈ నిరీక్షణ కోసమే మనం బ్రతుకుతున్నాము. ఒకరోజు ఈ జీవితం మనం పొందుకోబోతున్నాము. కాబట్టి తాత్కాలికంగా నన్ను ఎన్ని డిస్టర్బెన్సెస్ నా జీవితంలో వచ్చినా ఒకరోజు మాత్రం నిజమైన సమాధానం రాబోతుంది. కాబట్టి దానికోసం నేను వేచి చూస్తాను. హల్లెలూయా. ఎవ్వరు మీ సమాధానముని దొంగలింపకుండా దేవుడు అద్భుతమైన సమాధానము మీకు అనుగ్రహించటానికి నూతన యెరూషలేము అనే పట్టణాన్ని ఇక్కడికి తీసుకురాబోతున్నాడు. అందులో మిమ్మల్ని నివసింపజేయబోతున్నాడు. అందులో మీ సమాధానం ఎవ్వరూ పాడు చేయలేరండి. ఈ మాట వింటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ప్రభువా ఒక్క దినం మాత్రం రాబోతుంది, ఇవన్నీ నాకు కనిపించకుండా పోతాయి. అందుకనే ప్రభువా ఎందుకు ఇప్పుడు నా సమాధానం నేను పాడు చేసుకోవాలి? వాటి గురించి ఆలోచిస్తూ నా సమాధానాన్ని నేను ఇప్పుడే కాపాడుకుంటాను కదా. దేవుడు వాగ్దానములు నిజమైనవి కావా? మరి ఎందుకు కలవరపడతాము? ఎందుకు భయపడతాము? ఎందుకు భీతి చెందుతాము? ఎందుకు గొడవలు పెట్టుకుంటాము? ఎందుకు మనస్పర్ధాలు? ఎందుకు రకరకమైన ఆలోచనలు మనం కలిగి బ్రతుకుతాను? సమాధానకర్తలు ఏమని పిలువబడతారు? దేవుని పిల్లలని పిలువబడతారంట, సమాధానకర్తలు. నూతన యెరూషలేము వచ్చే వరకు మనము ఈ యొక్క సమాధానము ఏ విధంగా ఇప్పుడు మనం కలిగి ఉండగలుగుతామో అని కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. బాధాకరమైన విషయం ఏమిటంటే క్రైస్తవులైనా, యూదులైనా, అన్యులైనా అందరూ సమాధానము కోసం ఎక్కడ వెతుకుతున్నారు చెప్పండి? ఎక్కడ వెతుకుతున్నారు? దేవునిలో తప్ప అన్ని చోట్ల సమాధానం వెతుకుతున్నారు. లవ్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వాడు సమాధానం కోసం వెతుకున్నప్పుడు మందు ఎత్తుకుతాడు. వాడికి అందులో సమాధానం అంటే మీరు పొందుకోలేనిది, మీరు ఆశించినది పొందుకోలేని ఎడల మీరు సమాధానం కోసం ఎక్కడికి వెళ్తారు? బహుశా మెడిటేషన్స్ కోసం వెళతారు, లేకపోతే ఏదో వ్యాయామం అంటారు కదా, ఎక్సర్సైజెస్, యోగాలు చేస్తే సమాధానం వస్తుందంట, మెడిటేషన్లు చేస్తే సమాధానం వస్తుందంట. కొంతమంది అయితే సమాధానం కోసం చాలా దూరం వెళ్తారు, అంటే డ్రగ్స్, గంజాయి కానీ, కోకేను కానీ, రకరకాలుగా. చూడండి, ఈ లోకములో మనుషులందరూ సమాధానము వెతకవలసిన చోటులో వెతకటం లేదు. నీకు మనిషిలో ఎంత వెతికినా కూడా సమాధానము చెప్పాలి. వాడు నిన్ను బాధ పెడుతూనే ఉంటాడు, నీకు సమాధానము లేకుండానే చేస్తాడు. కానీ నువ్వు సమాధానము లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు తిరిగి సమాధానం అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప దేవుడండి. Sadly, Christians, Jews, Gentiles are turning to the things of this world to find peace. Breathing exercises. ఏమిటంట? ఏం చేయాలండి?
ఏదో శ్వాస ఏదో ఎక్సర్సైజ్ ఉంటుంది, అది చేస్తే అంట సమాధానం వస్తుందంట. నానా విధాలుగా మోసం చేస్తున్నారు. కొంతమంది అయితే మెడిసిన్స్ తీసుకుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సమాధానము కలిగి ఉండటానికి ఎవరి దగ్గరికి వెళ్తారు? సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు. వాడికి అసలు ఫస్ట్ సమాధానం ఉందా లేదా వానికే తెలియదు. వాడు మీకు సమాధానం ఇస్తాడంటే, ఎలాగ ఇస్తాడంటే మందులు ఇచ్చాంట. దేవుడు వాడిని దీవించునుగాక. అంటే సమాధానం ఈ లోకములో ఎక్కడ వెతికినా కూడా మీకు దొరకదు. సమాధానము లేకపోతే మన ధనముని మనం ఎంజాయ్ చేయలేము, మన దగ్గర ఉన్న సమృద్ధిని మనం అనుభవించలేము సంతోషంగా. మన ఆరోగ్యం ఉన్నా కూడా సంతోషంగా మనం ఉండలేము. చాలామందికి ఆరోగ్యంగా ఉన్నారు కానీ సమాధానం లేదు. అందుకని ఆరోగ్యము ఉన్నదని విషయం కూడా మర్చిపోయి బాధలో బ్రతుకుతూ ఉంటారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. అరే ప్రభువా, నాకు ఆరోగ్యం ఇచ్చిన, సమస్య ఇచ్చినావు కానీ ఆరోగ్యం ఇచ్చినావు, సమస్యను ఎదుర్కోవటానికి దేవా నీ నామంకి స్తోత్రము ప్రభువా. కానీ అది చెప్పరే, ఆరోగ్యం ఉన్న విషయం కూడా మర్చిపోతారు. సమాధానము పోయిన. అందుకని అంటున్నాను, సమాధానము లేకపోతే నీ దగ్గరున్న ధనముని కానీ, నీ దగ్గరున్న ఆరోగ్యముని కానీ, నీ దగ్గరున్న ఏది కూడా, నీ సక్సెస్ని కూడా నువ్వు ఎంజాయ్ చేయలేవు. అందుకనే సమాధానము చాలా విలువైనది. ఏమిటి చూద్దామండి? రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము చదువుదామండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఏమిటి? పొద్దున్న లేచిన వెంటనే మీరు దేని గురించి ఆలోచిస్తారు? చెప్పాలి, తిండి గురించే కదా. చెప్పండి. పడుకునే ముందు కూడా రేపు ఏం భోజనం చేద్దామని కొంతమంది ఆలోచన చేసి పడుకుంటారు. కానీ దేవుని రాజ్యం అంట ఏమిటి? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మయందు ఆనందమునై ఉన్నవి. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే తినటం, పడుకోవటం, లేవటం, ఏమిటి ఎంజాయ్ చేయటం కాదు. దేవుని రాజ్యం అంటే ఏమిటి? నీతి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ముందు నా నీతిని, నా రాజ్యముని, అప్పుడు అన్నీయు మీకు, మీరు అడిగినదల్లా, కోరుకున్నదంతయు మీకు అనుగ్రహింపబడుతుంది. అందుకనే మన ప్రయాసము కూడా వ్యర్థంగా పోతుంది. సమాధానం లేనప్పుడు మనం ఎంత ప్రయాసపడినా కూడా అందులో సంతోషము ఉండదు. సంతోషము బదులుగా మనకేముంటుంది? చింత, దిగులు, భయము, భీతి. ఎక్కడైతే సమాధానం ఉండదో అక్కడ ఏముంటుందంట? భయం ఉంటుంది. కలవరపడుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అమ్మా, దేవుడు నిజంగా చెప్పినది చేయగలుగుతాడా? చేస్తాడని మీరే అని భయపడితే మరి మీ చేతులారా మీ సమాధానాన్ని మీరు పాడు చేసుకొని, దేవా ఎందుకు నా బ్రతుకు ఇలా తగలాడిందంటే మరి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మీరే అంటున్నారు ఆయన చెప్పినది చేస్తాడని. చెప్పిన తర్వాత మీరే అన్నిట్లో జోక్యం చేసుకొని, అన్నిటిని పాడు చేసుకొని, మీ సమాధానం మీరు చెడిపేసుకొని దేవుణ్ణి మళ్ళీ బాగు చేయమంటే ఎట్టా కుదురుతుందయ్యా? ఆయన పనిని ఆయనని చెయ్యనివ్వండి, మీరు అడ్డుపడకండి. ఎప్పుడైతే దేవుడికి ఆటంకము కలిగిస్తారో, ఆయన పనికి మీరు ఆటంకం కలిగిస్తారో, మీ బ్రతుకుల్లో సమాధానము ఎన్నడూ మీరు ఎంత ప్రయత్నించండి ఉండదు. మీరు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారండి? సమాధానము కలిగి జీవించాలనుకుంటున్నారా? భయము, భీతితో జీవించాలనుకుంటున్నారా? అయితే దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పి ఉన్నారు. ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనము.
మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? ఎవరైనా ఉన్నారండి హైట్ పెరిగిన వాళ్ళు ఎవరైనా చింతించటం వలన? చెప్పండి. అరే చెప్పాలి, పెరిగినారా మీరు? చింతించటం వలన పెరగమండి, కృంగిపోతాం, హైట్ తగ్గిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, మీరు చింతించటం ఆపేస్తే ఆటోమేటిక్గా మీకు సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర చెప్పండి, ఉన్నదా? సొల్యూషన్ మీ దగ్గర పెట్టుకొని లోకంలో సొల్యూషన్ కోసం వెతుకుతే మీకు దొరకదు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్తున్న మాట, ఈ యొక్క సంపూర్ణమైన సమాధానము మనము కలిగి ఉండాలి అంటే ఏమిటి చేయాలి? దానికి మొట్టమొదటిగా యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. హల్లెలూయా. ఈ హిబ్రూ భాషలోని షలోమ్ షలోమ్ అని ఉంటుంది, అంటే డబుల్ పోర్షన్ సమాధానం అన్నమాట, రెట్టింపు సమాధానము, పూర్ణ శాంతి, పర్ఫెక్ట్ పీస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ పీస్, షలోమ్ షలోమ్ అని ఉంటుంది హిబ్రూ భాషలో. రెట్టింపు సమాధానము ఎవరికి అనుగ్రహిస్తాడంట? ఎవరికి? మీరే చెప్పాలి. ఎవరి మనసు వాళ్ళ సమస్యల మీద ఆనుకొని ఉంటాయో, సమస్య పెట్టేవాడి మీద ఆనుకొని ఉంటాయో, లోకము మీద ఆనుకొని ఉంటుందో వాడికి ఇస్తానన్నాడా? చెప్పాలి. ఎవరికి ఇస్తానంటున్నాడు? ఆయన మీద. మీ మనసు ఆయన మీద నిలిపి చూడండి, ఆయన మీకు పూర్ణ సమాధానం ఇవ్వకపోతే నేను ఈ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతా. మీకు దేవుడు అంటే విశ్వాసమేనా? భయము, చింత అన్నీ కనిపిస్తున్నాయి మీ ముఖాల్లో. రేపేం జరుగుతుందో, ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, ఏమో అనే టెన్షన్లోనే మీరు బ్రతుకుతున్నారు. నా దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరండి? నా మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు నా సమాధానము ఎవడు చెరుపుగలుగుతాడండి? పాడు చేయగలుగుతాడండి? ఎవ్వడు చేయలేడు. దేవునికి స్తోత్రము. ఈరోజు మీ ముఖములో సంతోషము కనిపించటం లేదండి, ఏదో దిగులు కనిపిస్తుంది. నూతన సంవత్సరములోనైనా సంతోషంగా ఉంటాయేమో మీ ముఖాలు అనుకుంటే అది కూడా కనిపించటం లేదు. ఎందుకో తెలుసా? మీ మనసు చెప్పాలి, మీ సమస్య మీద మీ మనసు ఆనుకొని ఉన్నది, మీ పరిస్థితుల మీద మీ మనసు ఆనుకొని ఉన్నది, మీ ఆర్థిక స్థితి మీద మీ మనసు ఆనుకొని ఉన్నది. కానీ అన్నిటినీ ఇవ్వగలిగే దేవుని మీద మీ మనసు ఆనుకొని లేదు. కాబట్టి మీకు సమాధానము లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు తన వాక్యము ద్వారా. మనము దేవుణ్ణి ఎందుకు నమ్మాలండి? ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? ఆయన చెప్పినది చేస్తాడు కాబట్టి, ఆయన మారని వంటి దేవుడు కాబట్టి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని దేవుడై ఉన్నందుకు ఆయనని మనం నమ్ముతున్నాము. హల్లెలూయా. అందుకనే సమాధానము కలిగి ఉండాలి మనము. మారేవాడి మీద మీ మనసు ఉంటే ఒక క్షణంకి, ఒక పూటకి ఒక రకంగా, ఇంకొక పూటకి ఇంకొక రకంగా వాని మీద మీ మనసు ఆనుకుంటే వాడికి మీకు సమాధానం ఎన్నడివ్వడు. మారని దేవుని మీద మీరు మనసు పెట్టండి, నిత్యము సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రము. మనుషులు మారుతారా లేదా? గడిగడికి క్షణానికి మారుతారా లేదా? చెప్పాలి. నా బెస్ట్ ఫ్రెండ్ అంటావు కదా, వాడు మారిండా లేదా? చెప్పాలి. ఉన్నాడా ఇప్పుడు మీ పక్కన మీ బెస్ట్ ఫ్రెండ్? ఏమైపోయిండో?
మీరైనా మారి ఉండాలి, వాడైనా. కానీ దేవుడు ఎన్నడూ. అందుకనే ఎవని మనసు దేవుని మీద ఆనుకొనునో వానికి పూర్ణ సమాధానము. మనుషుల్ని నమ్ముకోవటము కన్నా, మనుషుల్ని ఆశ్రయించటము కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. మీ సమస్యలు పరిష్కారం, మీ సమస్యలకి పరిష్కారము మనుషుల దగ్గర ఉందా, దేవుని దగ్గర ఉందా? చెప్పండి. మనుషులు దేవుని కన్నా గొప్పగా మీ సమస్యకి పరిష్కారం ఇవ్వగలుగుతారా? చెప్పాలి. కానీ మీరు ఎవరిని వెంబడిస్తారు? ఎవరిని పరిష్కారం చేయమంటారు? వాడు ఫెయిల్ అయిపోతాడు. కానీ దేవుడు ఒక పని ప్రారంభించాడంటే అది పూర్తి చేసేదాకా విడిచిపెట్టాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ సత్క్రియ అయితే నీలో ప్రారంభింపబడ్డాదో అది క్రీస్తు దినం వరకు కొనసాగింపబడుతున్నదంట. హల్లెలూయా. మధ్యలో ఆపడు దేవుడు. నీ జీవితంలో మేలు చేయాలని దేవుడు ఆలోచిస్తే చేసే తీరుతాడు. ఎవ్వడు మార్చలేడు ఆయన మనసుని. కానీ దౌర్భాగ్యం మనమే ఆయన మీద మనసు పెట్టము. ఆయన మారని వాడు, రిలయబుల్ గాడ్. హీస్ స్థిరమైన పునాది అయి ఉన్నాడు. కాబట్టి ఆ పునాది మీద నిలబడిన వాడు ఎన్నడూ కదలకుండా నిలబడతాడంట. దేవునికి స్తోత్రము. నీతిమంతులను దేవుడు కదలనివ్వడు. అయితే నీతిమంతుడును ఆయన ఎన్నడూ, మనుషులు వస్తారు, కుదిపేస్తారు, కదిపేస్తారు, అన్నీ చేసేస్తారు. కానీ ఎవని మనసు దేవుని మీద ఆనుకొని ఉంటుందో ఎంతమంది వచ్చినా కదలనీయడంట. దేవునికి స్తోత్రము. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా, అయ్యో బాబు వచ్చేస్తున్నాడు రా బాబు, టెన్షన్, నేను ఇంట్లో లేనని చెప్పు, టెన్షన్, భయం. ఎందుకండి బ్రతుకులు? ఇలా ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసా? మన మనసు నిజంగా దేవుని మీద ఆనుకొని లేదు కాబట్టి. ప్రతి క్షణము భయమే, చింత, కలవరి పడుతూనే ఉంటున్నాం మనం. మోరేడు అడుగు కూడా పెరగలేకుండా మనం ఉన్నాము. చింతించడం వలన పెరుగుతామా? ఒక్క నల్ల వెంట్రుకని తెల్లగా మార్చగలుగుతామా? చెప్పండి. తెల్ల వెంట్రుకని నల్లగా మార్చవచ్చు డై వేసుకొని. నల్ల వెంట్రుకని మాత్రం తెల్లగా చేయలేము. అర్థమవుతుందా మీకు? చెయ్యలేని వాటి గురించి ఎందుకు టెన్షన్ పడతారు? సమస్తము చేయగలిగిన వాడి మీద మనసును ఆనుకొనివ్వండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును. నమ్మటము నీ వశమైతే. నాకు వినిపిలే. ఎవరికి? నమ్మండి అయ్యా, నమ్మండి అయ్యా. ఉండవలసిన నమ్మకం మీలో ఉంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నా కూడా ఐ డోంట్ కేర్. అంతే. ఐ డోంట్ కేర్. నా గురించి నాకన్నా ఎక్కువగా చింతించువాడు ఉన్నంత వరకు, బ్రతుకున్నంత వరకు నేను టెన్షన్ తీసుకోను. ఎందుకు తీసుకోవాలయ్యా? నా గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించువాడు ఉంటుండగా నేను ఎందుకు నా సమాధానాన్ని నేను పాడు చేసుకోవాలి? అవునా కాదా చెప్పండి? లేనిపోని పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మీ సమాధానమును పాడు చేసుకొని పక్క వాళ్ళ సమాధానముని చెడిపేసి పాడు చేసేసి, సమాధానకర్తలు దేవుని పిల్లలని పిలువబడతారు. ఈ సమాధానము గురించి దావీదు అద్భుతంగా తన అనుభవం ద్వారా కీర్తనలో చెప్పి ఉన్నాడండి. దావీదుకి కష్టాలు కలిగినాయా? ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎంతమంది సైన్యము ఆయన మీద తిరగబడినా కూడా
ఎవరి వైపు తిరిగాడంట? తిరిగినందుకు ఆయన మనసుకు నెమ్మది కలిగిందంట. ఆయన కీర్తనలో చెప్తున్నాడు, దావీదు అనుభవముతో చెప్పిన వాడండి. చూద్దామండి, అసలు అందరికీ తెలిసిన కీర్తన ఇది, 23వ కీర్తన చదవండి. యెహోవా నా కాపరి. మీరే అన్నారు మీ నోటితో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి స్తోత్రము. ఎప్పుడైనా ఈ గొర్రెలు కాసేటోడు గొర్రెల్ని తీసుకొని పోయేటప్పుడు మీరు చూసినారా? ఎంతమంది చూసినారు? నేను మస్తు చూసిన. గొర్రెలు ముఖంలో ఏడైనా టెన్షన్ కనిపించినాయా? మరి మీ ముఖాల్లో ఎందుకు కనిపిస్తాయి? మూగ పశువులకి తెలుసు, కాపరి ఉన్నంత వరకు నన్ను ఎవడు ముట్టలేడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాపరి ఉన్నంత వరకు మూగ ఏమిటి జంతువులకి తెలుసు నాకు ఏ అపాయము రాదని. అన్నీ తెలిసి జ్ఞానం ఉన్న మీకు తెలియకుండా పోతుందే, అంత దౌర్భాగ్యం. ఏ గొర్రెని కూడా నేను చూడలేదు, గొర్రె పిల్లని నేను చూడలేదు, టెన్షన్ పడిపోయి అని. మీరేమో ఏమిటి ప్రతి చిన్నదానికి భయమే, ప్రతి విషయానికి చింతపడటం. ఎప్పుడు మానుతామండి ఈ అవిశ్వాసము? ఎంత చక్క అని చెప్పుకుంటూ పోతాడు, అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడ నడిపిస్తాడు? ఇట్ట వెనకకు తిరిగి ఎడ తీసుకొని పోతున్నావయ్యా అని అడుగుతాయి. అవి అడుగుతాయా? మీరు అడుగుతారు. ఎప్పుడైనా చూసారండి గొర్రెలు కాపరులను ప్రశ్నించటం? ఎక్కడైనా చూసారా? కానీ మనము ప్రశ్నిస్తూనే ఉంటాం. యెహోవా నా కాపరి, తండ్రి నీ ఇష్టం ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే, ఎక్కడికి నడిపిస్తే అక్కడ నేను నడవటానికి సిద్ధముగా ఉన్నాను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి. ఈసారి గొర్రెలు కాసేటోడిని చూడండి. ఆయన ఎక్కడికి వెళితే ప్రశ్నించకుండా వెళ్తాయా లేదా? మరి మనము చదవండి అది 4వ వచనము దాకా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయును. అవును, చెప్పండి. ఇప్పుడు గొర్రెల కాపరి గొర్రెల్ని ఎక్కడికి తీసుకొని పోతాడండి? ఎక్కడైతే తిండి దొరుకుతుందో, ఎక్కడ తిండి ఉంటుందో, ఎక్కడ మేత ఉంటుందో అక్కడికే కదా తీసుకొని వెళతాడు. ఎందుకు మీ బ్రతుకుల గురించి మీరు చింతిస్తారు? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుదుము? పక్షుల కన్నా శ్రేష్ఠులు మీరు కారా? వాటిని పోషించగలిగిన దేవుడు బిడ్డలైన మిమ్మల్ని పోషించలేడు. అందుకనే సమాధానము లేదు. ఎందుకో తెలుసా? మీ మనసు దేవుని మీద ఆనుకొని లేదు. టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఏమైపోతుందో అని టెన్షన్. యెహోవా నా కాపరి క్షేమకరమైన ప్రాంతాల్లో తీసుకొని వెళ్తాడు నన్ను. ప్రతి అపాయము నుండి నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఈ లోకములో ఉన్న గొర్రెలు కాసేటోడే అంత మంచి కాపరి అయితే, ఆ మంచి కాపరి ఇంకెంత మంచి కాపరి అయి ఉండాలండి. ఆ గొర్రెలకు ఉన్న విశ్వాసము మనుషులైన మనకి క్రీస్తునందు లేనందుకు నాకు బాధ కలుగుతుంది. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.